హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మాన్సా. ఇప్పుడు మేము వెళ్ళే ప్లేస్ వచ్చేసి అరుణాచలం. ఎగ్జాక్ట్లీ 3 days బ్యాక్ మేము అరుణాచలం గురించి టాపిక్ వచ్చింది, సో మాట్లాడుకున్నాం. అండ్ దెన్ మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయకుండా ఫ్యామిలీతో ఇప్పుడు అరుణాచలం వెళ్తున్నాం. అసలు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఫైనల్లీ వి రీచ్ తమిళనాడు. ఈ ప్లేస్ వచ్చేసి వేలూరు. ఈ వేలూరు నుంచి అరుణాచలం దాదాపు 87 kilometers ఉంటుంది. ఫైనల్లీ అరుణాచలం రీచ్ అయ్యాం. లాస్ట్ టైం మేము అరుణాచలం వచ్చినప్పుడు నైట్ టైం వచ్చాం, సో మేము ఈ వ్యూ చూడలేకపోయాం. బట్ ఇది చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మేము ఇక్కడ బస్ దిగేసి ఆటో ఎక్కాం. ఇప్పుడు రూమ్కి వెళ్తాం. ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం. మేము గుడి దగ్గరలోనే రూమ్ తీసుకున్నాం. ఇదే ఫ్రూట్ మార్కెట్ అరుణాచలంలో. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అలా అవుతుంది. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళి అక్కడ నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మనం చూస్తుంది అరుణాచలం టెంపుల్. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అస్సలు ఇలా అనుకున్నాం, అసలు రావడం ఏంది. అరుణాచలం శివుడి స్వరూపం. ఇక్కడ శివుడు స్వయంగా పర్వత రూపంలో నివసిస్తున్న ప్రదేశం. మనం గిరి ప్రదక్షిణ చేయడం అంటే శివుని చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణ చేసినట్టే. గిరి ప్రదక్షిణ మార్గంలో శివుని 8 దిక్కులను సూచించే 8 లింగాలు ఉన్నాయి. వాటిని అష్టదిక్పాలక లింగాలు అంటారు. ప్రతి లింగం ఒక దిక్కుకు అధిపతి అయిన దేవుడిని సూచిస్తుంది మరియు ఒక ప్రత్యేకత శక్తిని ప్రసాదిస్తుంది. అష్టలింగాల క్రమం వచ్చేసి ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఫస్ట్ కనిపించే లింగం ఇంద్రలింగం. ఈ లింగాన్ని దేవేంద్రుడు ప్రతిష్ఠించారు. ఈ క్షేత్రానికి అధిపతి సూర్యుడు మరియు శుక్రుడు. సో మనం ఇంద్రలింగాన్ని దర్శిస్తే మనకి కెరియర్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఆరోగ్య సమస్యలు కానీ పోతాయి. ఇలా గిరి ప్రదక్షిణ చేసే మార్గంలో రైట్ సైడ్ కామాక్షి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంది. ఇది చాలా పురాతనమైన టెంపుల్. మనం గిరి ప్రదక్షిణ చేసే దారిలో మనకి క్లియర్గా ఇక్కడ మ్యాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎంత డిస్టెన్స్ ఉంది అనేది క్లియర్గా మనకు కనిపిస్తుంది. మనకి నెక్స్ట్ వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ గణపతి టెంపుల్ కనిపిస్తుంది. ఇక్కడ స్వామిని దర్శించుకుంటే మనకి ఎలాంటి ఆటంకాలు లేకుండా మన పనులు నెరవేరుతాయని నమ్మకం. గిరి ప్రదక్షిణలో నెక్స్ట్ వచ్చేది అగ్నిలింగం. ఈ క్షేత్ర దిక్పాలకుడు వచ్చేసి అగ్నిదేవుడు. ఈ క్షేత్ర అధిపతి వచ్చేసి చంద్రుడు. అగ్నిలింగాన్ని దర్శిస్తే మనకి శక్తిని, ఉత్సాహాన్ని ప్రసాదిస్తారు. అలాగే మనకి చెడు కర్మ అనేది ఉంటే తొలగిపోతుంది. అలాగే మనల్ని ఆపదల నుండి కాపాడుతారు. అగ్ని మన అహంకారాన్ని, చెడు ఆలోచనలను దహనం చేసి మనసుని పవిత్రం చేస్తుంది.
ఈ టెంపుల్ వచ్చేసి కాళీమాత టెంపుల్. ఇక్కడ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ నిమ్మకాయలతో దిష్టి తీసుకుంటే మనకున్న నెగటివ్ ఎనర్జీ కానీ నరదిష్టి కానీ ఏమైనా ఉంటే అవన్నీ పోతాయని నమ్మకం. ఫస్ట్ మేము ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్నాం. తర్వాత అయ్యగారిని అడిగాము ఎలా దిష్టి తీసుకోవాలి ఏంటి అని డీటెయిల్స్ అన్ని. ఇలా 3 నిమ్మకాయలతో దిష్టి తీసుకొని ఒక నిమ్మకాయని మన లెఫ్ట్ లెగ్తో తొక్కేయాలి. తర్వాత ఇంకో నిమ్మకాయని త్రిశూలానికి గుచ్చాలి. ఇంకొక నిమ్మకాయ టెంపుల్లో అయ్యగారికి ఇస్తే అక్కడ అమ్మవారి దగ్గర పెడతారు. ఇలా చేస్తే మనకున్న నెగటివ్ ఎనర్జీస్ కానీ ఎలాంటి నరదిష్టి కానీ ఉంటే పోతుందని నమ్మకం. నెక్స్ట్ రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్తున్నాం. గిరి ప్రదక్షిణలో మనకి ఆశ్రమం రైట్ సైడ్ ఉంటుంది. చాలా చాలా పీస్ఫుల్గా ఉంది. మేము వెళ్ళే వరకు అక్కడ హారతి జరుగుతుంది. తర్వాత లెఫ్ట్ సైడ్ 2 గణేష్ టెంపుల్స్ ఉన్నాయి, అవి దర్శించుకున్నాం. గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది. దర్శనం అయితే చాలా చాలా బాగా అయింది. గిరి ప్రదక్షిణలో 3వ లింగం వచ్చేసి యమలింగం. ఈ క్షేత్రానికి అధిపతి వచ్చేసి అంగారకుడు. ఈ యమలింగాన్ని దర్శిస్తే మనకున్న మరణ భయాల్ని తొలగిస్తుంది, అలాగే ఆర్థిక బాధలను కూడా తొలగిస్తుంది. ఇంకా క్రమశిక్షణ, ధైర్యం పెరుగుతుంది. ఈ క్షేత్రం గిరి ప్రదక్షిణలో మనకు దక్షిణం వైపు ఉంటుంది. ఈ టెంపుల్లో మనకు క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది ఏ రాశి వారు ఏ లింగాన్ని దర్శించాలని. గిరి ప్రదక్షిణలో నెక్స్ట్ మేము గణపతి ఆలయానికి వెళ్తున్నాం. ఇక్కడ గణపతిని దర్శిస్తే మనకి ఎలాంటి ఆటంకాలు ఉన్నా తొలగిపోతాయి. దర్శనం చాలా బాగా జరిగింది. తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ దుర్వాస మహర్షి టెంపుల్ ఉంటుంది, అక్కడే అమ్మవారిని కూడా దర్శించుకున్నాం. తర్వాత రైట్ సైడ్ ఇలా జింకలు ఉన్నాయి. గిరి ప్రదక్షిణలో 4వ లింగం నైరుతి లింగం. ఈ లింగాన్ని రాక్షసరాజు అయిన నైరుతి ప్రతిష్ఠించారు. ఈ క్షేత్రానికి అధిపతి వచ్చేసి రాహు. ఈ క్షేత్రంలో స్వామిని సేవిస్తే మనకున్న నెగటివ్ ఎనర్జీస్ కానీ గ్రహ బాధలు పోతాయి. ఇంకా నైరుతి లింగాన్ని మనం దర్శిస్తే మనకి మానసిక స్పష్టత లభిస్తుంది. ఇక్కడే ఫ్లవర్స్ తీసుకున్నాం. ఇక్కడ స్వాములందరూ శివభజన చేస్తున్నారు. నెక్స్ట్ మేము ఇక్కడ శివ టెంపుల్కి వెళ్తున్నాం. కార్తీక మాసంలో అరుణగిరిపై దీపం వెలిగిస్తారు కదా, ఆ వెలుగు ఈ గుడిలో పడుతుందని ఇక్కడ అయ్యగారు చెప్పారనమాట. అందుకే ఈ గుడిలో గోడలపైన ఆ పెయింటింగ్ వేశారు. ఈ టెంపుల్ వెనకాల కోనేరు ఉంది. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు రైట్ సైడ్ మనకి రాఘవేంద్ర స్వామి టెంపుల్ ఉంది. ఇక్కడ గుడిని అంతా చాలా బాగా అలంకరించారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నప్పుడు అసలు నేను షాక్. నా వెనకాల సింగర్ అనిరుద్ ఉన్నారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. గిరి ప్రదక్షిణ చేసే దారిలో మురుగన్ టెంపుల్ ఉంది, అలాగే స్వామిని దర్శించుకున్నాం. అసలు అన్ని ఏజెస్ వాళ్ళు గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. అసలు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది.
మధ్యలో ఇలా రిలాక్స్ అయ్యాం. ఇక్కడ టెంపుల్స్ అన్నీ 8:30 లోపు క్లోజ్ అవుతాయి. సో మేము ఇప్పుడు క్లోజ్ అయిన టెంపుల్స్ అన్నీ మళ్ళీ దర్శించుకున్నాం రేపు. ఈ క్షేత్రం వచ్చేసి సూర్యలింగం. ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నాం. గిరి ప్రదక్షిణ చేసే మార్గంలో ఇలా స్వామివారి పాదాలను దర్శనం చేసుకున్నాం. ఇక్కడ క్లియర్గా మ్యాప్లో కనిపిస్తుంది. నెక్స్ట్ మనం వెళ్ళేది వరుణలింగం. నైట్ 8 అవుతుంది. మోస్ట్లీ అష్టలింగాల టెంపుల్స్ క్లోజ్ చేస్తారు. మళ్ళీ టెంపుల్స్ని దర్శిస్తాం. 2 times దర్శించుకున్న వీడియోస్ 2 కలిపి పోస్ట్ చేస్తాం. వరుణలింగం అరుణగిరికి పడమర వైపు ఉంటుంది. ఈ లింగాన్ని వరుణదేవుడు ప్రతిష్ఠించారు. ఇక్కడ స్వామివారికి అభిషేకం చేశాక అభిషేక జలాన్ని స్వీకరిస్తే వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఈ క్షేత్రానికి అధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక్కడ లింగానికి అభిషేకం చేశాక అభిషేక జలాన్ని స్వీకరిస్తే మనకున్న వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. నెక్స్ట్ మేము కాలగురు టెంపుల్కి వచ్చాము. ఈ టెంపుల్లో మన గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళందరికీ ఫ్రీ రుద్రాక్ష ఇస్తారు. ఇక్కడ అందరికీ ఫ్రీ రుద్రాక్ష ఇస్తున్నారు. అండ్ ఇంకా ఏ రాశి బట్టి ఆ రాశికి డిఫరెంట్ థ్రెడ్స్ ఉన్నాయి. ఆ థ్రెడ్ కూడా, బట్ థ్రెడ్కి మనం మనీ పే చేయాలి. తర్వాత గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఇలా అమ్మవార్లను కూడా దర్శించుకున్నాం. చాలా అంటే చాలా టెంపుల్స్ ఉంటాయి. నెక్స్ట్ మేము గణపతి దేవాలయంకి వెళ్ళాం. గిరి ప్రదక్షిణ మ్యాక్సిమం అందరం సాయంత్రం స్టార్ట్ చేయడం బెటర్. చాలా పీస్ఫుల్గా నైట్ వాక్ చేయొచ్చు. అరుణగిరికి వాయువ్య దిక్కున వాయులింగం ఉంటుంది. ఈ క్షేత్రానికి అధిదేవత కేతువు. ఈ వాయులింగాన్ని దర్శించడం వలన కేతువుకు సంబంధించిన దోషాల నుంచి విముక్తి కలుగుతుంది. ఈ లింగాన్ని దర్శిస్తే మనకి మానసిక ప్రశాంతత కలుగుతుంది. చంద్రలింగాన్ని దర్శించడం వల్ల మనకి మానసిక అశాంతి తగ్గుతుంది. చంద్రలింగాన్ని దర్శిస్తే మనకి మనశ్శాంతి, భక్తి బలం, అంతర్గత స్పష్టత లభిస్తాయని శాస్త్ర విశ్వాసం. ఇంకా జాతకంలో చంద్రదోషం, మనోబాధ, చంద్రుడు బలహీనంగా ఉన్నవారు ఈ లింగాన్ని దర్శిస్తే అంతా మంచి జరుగుతుంది. ఇంకా పౌర్ణమి, అమావాస్య రోజుల్లో ఇక్కడ ప్రార్థన ప్రత్యేక ఫలితాన్ని ఇస్తుంది. నెక్స్ట్ గిరి ప్రదక్షిణలో మేము కుబేరలింగాన్ని దర్శిస్తున్నాం. అరుణగిరికి ఉత్తర దిక్కున కుబేరలింగం ఉంటుంది. ఈ లింగాన్ని కుబేరుడు ప్రతిష్ఠించాడు. ఈ క్షేత్రానికి అధిదేవత బృహస్పతి. ఈ లింగాన్ని దర్శించడం వలన మనకు సిరి సంపదలు, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. నెక్స్ట్ మోక్ష మార్గం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు రైట్ సైడ్ ఉంటుంది. ఈ మోక్ష మార్గం ప్రవేశం చేయడం వలన మన కర్మలను తొలగించి జన్మలను నాశనం చేస్తుంది, అనగా మోక్షం లభిస్తుంది అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి ఈశాన్యలింగం. ఈ ఈశాన్యలింగానికి అధిపతి వచ్చేసి బుధుడు. ఈ లింగాన్ని దర్శించడం వలన సంసారం, ఉద్యోగం, వ్యాపారంలో ఏమైనా సమస్యలు ఉంటే తొలగిపోతాయి. ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ ప్రయాణిస్తే అరుణాచలేశ్వర ఆలయం చేరుకుంటాం. ఇంతటితో గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది. గిరి ప్రదక్షిణ అనేది మనం ఎక్కడ స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడనే ఎండ్ చేయాలి.
2 చోట్ల నుంచి గిరి ప్రదక్షిణ మొదలు పెడుతూ ఉంటారు. ఒకటి అరుణాచలేశ్వర ఆలయం నుంచి, 2 రమణ మహర్షి ఆశ్రమం వద్ద నుంచి. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అలా అవుతుంది. మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా టెంపుల్స్ టచ్ అవుతాయి. సో అన్ని టెంపుల్స్ని దర్శించుకోండి. ఫైనల్లీ మేము టెంపుల్ దగ్గరకు వచ్చాం. అసలు అనుకోకుండా రావడం, గిరి ప్రదక్షిణ చేయడం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం. సో ఇక్కడనే ఎండ్ చేస్తాం. ఇక్కడ టెంకాయ కొట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.